శ్రీలంకలోని ఒక గుహలో ఆంజనేయ స్వామికి చెందిన ఒక గద ఉంది. ఆ గుహకు 5,000 సంవత్సరాల నుండి ఒక కోతి కాపలాగా ఉంది. ఈ విషయం వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వాస్తవానికి ఇది నిజం. ఇప్పుడు మనం ఈ ఆంజనేయుని యొక్క గదకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 2019 సంవత్సరంలో శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. ఆ తవ్వకాలలో ఒక భారీ గద బయటపడింది. ఆ గద బంగారంతో చేయబడి 1000 కేజీల బరువు కలిగి ఉంది. అయితే రామాయణ రీసెర్చ్ సెంటర్ వారు పరిశోధనలు చేసి చివరికి ఈ గద హనుమంతునికి చెందిందై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తర్వాత శ్రీలంక ప్రభుత్వం అశోకవాటిక, రావణంతపురం లాంటి ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరిపింది. శ్రీలంకలో రావణుడికి సంబంధించిన అన్ని ప్రాంతాలకు రాష్ట్ర ఉన్నత హోదా కల్పించింది. భారతదేశానికి చెందిన ప్రియుష్, శ్రేయాన్ అనే ఇద్దరు యువకులు శ్రీలంకలో విద్యను అభ్యసించేవారు. వీరికి కొత్త విషయాలను వెలికి తీయాలనే ఆసక్తి చాలా ఎక్కువ. అందువలన ఏ ప్రాంతంలో అయితే ఆ 1000 కేజీల గద లభించిందో ఆ ప్రాంతం చుట్టుపక్కల అంతా కొత్త విషయాల కోసం రీసెర్చ్ చేశారు. వీరి ముఖ్య ఉద్దేశం రామాయణంలో చెప్పబడిన అనేక విషయాలను ఖచ్చితమైన ఆధారాలతో ప్రపంచం ముందు ఉంచాలనేదే వీరి కోరిక. అందుకోసం పీయూష్, శ్రేయాన్ ఇద్దరు శ్రీలంకలోని పర్వతాలలో కొత్త విషయాల కోసం పరిశోధనలు చేశారు. అలా రీసెర్చ్ చేసుకుంటూ పర్వతాలలో చాలా దూరం లోపలికి వెళ్ళాక ఒక అనూహ్యమైన ప్రదేశంలో ఒక కోతి గాలి కంటే వేగంగా వెళ్ళడం చూసి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయ్యారు. ఇక ప్రియుష్ తన కెమెరాలో రికార్డ్ చేయడం ప్రారంభించి ఆ కోతి వెనకాలే పరిగెత్తాడు. శ్రేయాన్ పరిగెత్తలేక ప్రియుష్ వెనక నడుచుకుంటూ వెళ్తాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఆ కోతి ఒక పెద్ద గృహ వద్ద ఆగింది. ప్రియుష్ తన కెమెరాలో రికార్డ్ చేసుకుంటూ ఆ గృహలోకి ప్రవేశించాడు. ఆ గృహలో సూర్యుని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దగదగ మెరుస్తూ ఏదో కనపడింది. ఆ మెరుపుకు ఆ వస్తువు ఏదో కూడా ప్రియుష్ గుర్తించలేకపోయాడు. ఆ వస్తువు ఏమై ఉంటుందో అని ప్రియుష్ కాస్త ముందుకు వెళ్ళి చూస్తే ఆ వస్తువుకు దగ్గరలో ఆ కోతి కూర్చొని ఉంది. ప్రియుష్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. కాసేపటికి కళ్ళు తిరిగి ప్రియుష్ కింద పడిపోయాడు. ఇంతలో అక్కడికి శ్రేయాన్ చేరుకొని కింద పడి ఉన్న ప్రియుష్ను బయటకి తీసుకొచ్చాడు. ఇక ప్రియుష్ రికార్డ్ చేసిన కెమెరాను చూసి ఒక్కసారిగా శ్రేయాన్ షాక్ అయ్యాడు. ఆ కెమెరాలో ఒక భారీ గద దగదగ మెరుస్తూ కళ్ళతో చూడటం కూడా చాలా కష్టం అనే విధంగా బాగా మెరుస్తూ ఉంది. తర్వాత శ్రేయాన్ ప్రియుష్ను డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాడు. కాసేపటి తర్వాత ప్రియుష్ మరణించాడు. ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఏదో చూడకూడని వస్తువును చాలా దగ్గర నుండి చూసి భయపడటం వల్లే ప్రియుష్ మరణించాడని చెప్పాడు. డాక్టర్లు చెప్పిన ఆ విషయం విని ఒక్కసారిగా శ్రేయాన్ షాక్ అయ్యాడు. భయంతో శ్రేయాన్ ఆ గద విషయం ఎవ్వరితో చెప్పలేదు. ఇలా చెప్పకపోవడానికి ప్రత్యేక కారణం ఏంటంటే దానిని చూసిన వారు కూడా మరణిస్తారేమో అని భావించాడు. ఇక ప్రియుష్ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత భయంతో శ్రేయాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వారంతా ఇది నిజమా లేక అబద్ధమా అని ఆశ్చర్యపోయి చివరికి అబద్ధమనే అనుకుంటున్నారు. వాస్తవానికి ప్రియుష్, శ్రేయాన్ ఇద్దరు ఆ గద చూడటం వల్ల చనిపోయారనేది నమ్మలేని ఒక నిజం. ప్రియుష్, శ్రేయాన్లు ఆ గుహను సందర్శించి గుహలోపల మెరుస్తూ ఉన్న గదను చూడటం వల్ల భయపడి వారి ప్రాణాలను కోల్పోయారు. ఈ నిజానికి నిదర్శనమే వారి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం. ఇప్పటికీ కూడా గాలి కంటే వేగంగా ఆ గుహ చుట్టూ కోతి తిరుగుతూ ఆ ఆంజనేయుడి గదకు కాపలాగా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్